రెండో భాగం రాజకీయాల గురించి మాట్లాడాడు. అక్కడ ఆయన అనాలోచితంగా అవగాహన లోపమానాలా లేకపోతే ఏదో మాట్లాడాలని మాట్లాడా. ఏమన్నాడు? ప్రజారాజ్యం రూపాంతరం చెందిందే జనసేన అన్నాడు. ఎట్లా అంటాడు ఆ మాట? ప్రజారాజ్యం చంద్రబాబును ఓడించటానికి రాజశేఖర రెడ్డితో చేతులు కలిపి చంద్రబాబును ఓడించడానికి పాటుపడి ఆ తర్వాత ఆయన మంత్రి పదవి కాంగ్రెస్లో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లో మంత్రి పదవి అనుభవించి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడు. అది దాని చరిత్ర. వేరే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వాళ్ళ పంచెలోడు తీసుకొడతానని తిట్టాడు. పంచెలోడు తీస్తాను కాంగ్రెస్ వాళ్ళని వ్యవస్థగా తిట్టాడు. ఇవాళ నువ్వు ఈయనేమో చంద్రబాబును గెలిపించడానికి ప్రజారాజ్యాన్ని ఉపయోగిస్తే, చంద్రబాబును ఓడించడానికి ప్రజారాజ్యాన్ని ఉపయోగిస్తే, పవన్ కళ్యాణ్ చంద్రబాబును గెలిపించడానికి వాడాడు. ఎట్లా పొంతన అది? ప్లస్ ఇప్పుడు అంటే పొంతన ఏం చెప్తున్నాడు అంటే, నేను చంద్రబాబును ఓడించడానికి కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కు సహకరించాను, కాంగ్రెస్లో విలీనం చేశాను నా పార్టీని. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును గెలిపించడానికి కేంద్రంతో సహకరించాడు, అలాగే కేంద్రంలో తన పార్టీని విలీనం చేస్తాడని చెప్తున్నాడా? అదే రూట్ వెళ్తున్నాడు, ఆ సూచన ఇస్తున్నాడా? లేకపోతే అలాంటి హింట్ ఏమైనా ఇస్తున్నాడా? పవన్ కళ్యాణ్ రేపు పార్టీని జనసేనని ఈయన కాంగ్రెస్లో విలీనం చేసినట్టు ఆయన జనసేనని బీజేపీలో విలీనం చేస్తాడు అని చెప్తున్నాడా? ఏంటి పొంతన లేని ఒక వ్యాఖ్య చేశాడు. ప్లస్ నా యొక్క సిద్ధాంతాలని వాటిని పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. మీ సిద్ధాంతం ఏంటి? ఆయన సిద్ధాంతం, మీ సిద్ధాంతం ఏమో సమన్యాయం అని పోరాడారు. ఏదో 18 సీట్లు ఇచ్చారు ప్రజలు, నాకు వద్దులే బాబు ఈ రాజకీయాలు తప్పుకోలేదు. అతని సిద్ధాంతం ఏం సిద్ధాంతం? ఒకరోజు పూలే అంటాడు, ఒకరోజు కమ్యూనిస్టులు అంటాడు, ఒకరోజు మాయావతి అంటాడు, ఒకరోజు చంద్రబాబును లోకేష్ని తిట్టుకుంటూ తిడతాడు, ఒకరోజు మోడీని పాసిపోయిన లడ్డూలను బీజేపీని తిడతాడు, మళ్ళీ వాళ్ళ మోడీ దేవుడు అంటాడు, చంద్రబాబు పర్మనెంట్ సీఎం అంటాడు. ఈయనకి ఏమి సిద్ధాంతం ఉందని? మీది ఒక సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడ్డాడు వీళ్ళు. ఆయనకి ఏ సిద్ధాంతం లేదే. మీ సిద్ధాంతాన్ని ఏం తీస్తారు? ఎలా అంటాడు? నేను క్రిస్టియన్ అంటాడు, నేను మతం పుచ్చుకున్నాను అంటాడు, మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించాడు అంటాడు, అసలు ఈ దేశంలో మత కలవలకు హిందువులే కారణం అంటాడు, మళ్ళీ సడన్గా నేను సనాతనే అంటాడు. ఒక వ్యవస్థ, ఒక విధానము, ఒక పద్ధతి ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఆ టయానికి నోటికి ఇది వస్తే అది మాట్లాడే ఒక విధానం. ఆయనకి ఒక సిద్ధాంతం ఏంటి? మీ సిద్ధాంతాన్ని ఆయన కంటిన్యూ చేస్తాడు. ఏమంటారు? మళ్ళీ రాజకీయాలకు సంబంధం లేదు అంటూనే ఇవన్నీ రాజకీయ మాటలు. అది ఆ రాజకీయ మాటలు ఆయన మాట్లాడి మొత్తం విమర్శకు గురి కావాల్సిన మాటలే మాట్లాడాడు. ఈ కుటుంబ విషయాన్ని మాట్లాడేది ఆయన నిజాయితీని ఒప్పుకోవాలి, నిజమైన కరెక్ట్గా మాట్లాడాడు. సో రెండు మంచి చెడు రెండు ఉన్నాయి. మంచిని మంచిగా మాట్లాడాలి, చెడుగా మాట్లాడాలి. కానీ మంచిని కూడా చిరంజీవి అన్నాడుగా, చిరంజీవి మీద మనం కమెంట్ చేస్తే మనం లైమ్ లైట్లోకి వస్తామని కొన్ని సన్నాసి గ్యాంగులు మాట్లాడుతూ ఉన్నాయి. కానీ అది ఆ విషయాలు కుటుంబ విషయాల్లో మాట్లాడడం చాలా కరెక్ట్, చాలా నిజాయితీగా మాట్లాడు. ఇది చాలా తప్పు. అసలు ఈ సినిమా వేదికల్లోకి రాజకీయ అదే ఆ విషయం కూడా చెప్పారు. ఆ విషయం కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏంటంటే అసలు ఈ వృద్ధిరాజు వృద్ధి లాంటి వాళ్ళు ఇలాంటి సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడి తిట్టాలి ఆయన. ఏం పనులు మన సినిమా వేదికలు వేరు, రాజకీయాలు వేరు, సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకండి అని ఆయన పెద్దరికంగా ఆయన మందలించాలి. మందలించేందుకు ఆయన మాట్లాడేటప్పటికి ఏమవుతుంది? ఆయన చిరంజీవి గారు మాట్లాడితే తప్పులేదు, మేము మాట్లాడితే తప్ప అని అంటారు. సో చిరంజీవి గారు నేను సీనియర్గా ఉండి పెద్దరికం నేను పెద్దరికం అంటే ఇది కాదు పెద్దరికం. పెద్దరికం అంటే ఇలాంటి విషయాల్ని కంట్రోల్ చేయడం పెద్దరికం. తప్పు ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, ఇంకొకటి మాట్లాడారు కదా రేపు రాజకీయాలు వేదికల మీద రాజకీయాలు అని, సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడు తప్పు. మన సినిమా అనేది ఎంతోమంది కష్టపడి డబ్బులు వెచ్చించి కష్టపడి చెవటోటి తీస్తాము, దాంట్లో రాజకీయాలు తీసుకొచ్చి చేయకూడదు, ఆ వేదిక వేరు ఈ వేదిక వేరు అలాంటి మాట్లాడొద్దు అని ఒక్క మాట ఆయన మందలించుంటే విషయం వేరుగా ఉండేది. ఆయన మందలించకపోగా ఆయనే రాజకీయాలు మాట్లాడాడు. ఇంకేం మాట్లాడుతుంది? అది మన వ్యవస్థలో ఉన్న లోపం. మన సినిమా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం. మన వేదికను మన వేదికగా వాడుకుందాం. మనం ఈ సినిమా వేదిక ఎందుకు పెడతాము? పర్పస్ ఆఫ్ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ ఎందుకు? పర్పస్ ఆఫ్ లాంచింగ్ మన సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తాను, ఆడియన్స్ మైండ్స్లో వాళ్ళ మైండ్లో ఈ సినిమాను గురించి ఎక్కించడానికి, ఈ సినిమాని గురించి వాళ్ళలో ఒక ఆతృత క్రియేట్ చేయడానికి, ఈ సినిమాను చూడాలి అని ఒక ఎంతూసియాజం వాళ్ళు క్రియేట్ చేయడానికి. అందుకు కదా మనం ప్రోగ్రాం పెడతాం.
ఆ మినిమం కామన్ సెన్స్, మినిమం ఆ బేసిక్ కూడా లేకుండా మనం మాట్లాడటం తప్పు కదా. అది చిరంజీవి లాంటి వాళ్ళు ఖండించాలి పోయి ఆయన మాట్లాడి. ఇంకేం చెప్తాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ.